శ్రీలలిత హాస్పిటల్‌లో, కిడ్నీ సార్ శ్రీకాంత్ సార్ హాస్పిటల్‌లో ఉన్నాను. నా బాబు పుట్టినప్పటి నుంచే ప్రాబ్లమ్ తోటే పుట్టాడు. ఇంగా అట్లా అని అక్కడ ఇక్కడ చూపెట్టి ఇంగ లాస్ట్ శ్రీకాంత్ సార్ దగ్గరికి నాకు తెలిసిన డాక్టర్ రాస్తే ఇక్కడికొచ్చిన. వచ్చిన తర్వాత సర్జరీలు చేసిండు 2 సర్జరీలు. ఇప్పుడైతే సక్సెస్ అయిందని చెప్పిండు. ఇప్పుడు బానే ఉందని చెప్పిండు సార్. ఇంకా 2 ఉన్నాయి. ఇంగ దేవుడున్నాడు. ఇంగ సార్ ఉన్నాడు. ఇంగంతే సార్. ఇప్పటికైతే చేసిన ఆపరేషన్ అయితే సక్సెస్ అయిందని చెప్పిండు సార్. ఇక్కడున్న వాళ్ళు అందరూ మంచిగా చూసుకుర్రు సార్ వాళ్ళు. ఇంగ కొంచెం మనకు హెల్ప్ గూడా జేషిండు సార్. రఫీక్ సార్ గాని, శ్రీకాంత్ సార్ గాని, నాకు కొంచెం మేము పేదవాళ్ళం సార్. అందుకని సార్ వాళ్ళు హెల్ప్ జేషిర్రు. అందరికి నమస్కారం. విష్ణు అనే బాబు తన 3 సంవత్సరాల వయసులో నా దగ్గరికి వచ్చాడండి. అతనికి అంగం చిన్నగా ఉండేది, వంకరగా ఉండేది. తర్వాత 2 టెస్టిస్ గుడ్లు అంటాం కదా, టెస్టిస్ అది కడుపులోకి ఉన్నాయి. చూడ్డానికి ఇతను ఆడపిల్లవాడా, మగ పిల్లవాడా అనేటువంటి అనుమానం వచ్చింది. దానికి మనం జెనెటిక్ టెస్ట్ చేసాము. చేసిన తర్వాత 40 మగవాళ్ళకు 46 XY ఉంటుంది. ఆ క్రోమోజోమ్ అనాలిసిస్ చేసిన తర్వాత మగ పిల్లాడుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆపరేషన్ తన 3 సంవత్సరాల వయసులో ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ టెస్టిస్ కూడా కడుపు లోపల ఉన్నాయి. చాలా కష్టంగా రెండిటిని బయటకి తీసుకొచ్చి పెట్టినాము. తర్వాత అంగం చిన్నగా ఉండింది కాబట్టి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ పెట్టేసేసి ఈ వయసులో కొంచెం అంగం పెరుగుదల చూసిన తర్వాత మేము ఈ మిగతా సర్జరీస్ చేయడం జరిగింది. ఇందుకు అంగము వంకరగా ఉండడము, తర్వాత మూత్రనాళం చాలా వెనకాల అంటే 2 గుడ్ల మధ్య ప్రదేశం నుంచి మూత్రనాళం ఉండింది. ఈ స్టేజ్ లో ఏం చేసామంటే అంగము చక్కగా చేసేసేసి చుట్టూ ఉన్న చర్మంతో మేము ట్యూబ్ క్రియేట్ చేయడానికి అనుగుణంగా మేము చేయడం జరిగింది. ఇప్పుడైతే పేషెంట్ అంగం పెద్దగా అయింది. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి అనుగుణంగా చేయడం జరిగింది.